వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య సిబిఐ డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం ఒక సామాజిక ఉద్యమాల్లో, అది ముఖ్యంగా హిందూ ఉద్యమాల్లో ఇండియా వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నటువంటి శ్రీ మన్నెం నాగేశ్వర గారు మన ముందున్నారు. వారితో ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. ముఖ్యంగా సార్, ఇప్పుడు ఈ సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి అసలు తేడా ఏంటి? ఏం లేదండి, రెండు ఒకటేనా, అది విడివిడిగా? సనాతన ధర్మం అంటే సనాతనం అంటే ఎటర్నల్, అంటే అది ఎప్పుడు ఉన్న ధర్మమే. హిందూది అనేది ఇంకోటి సార్, ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ముస్లిమ్స్కి ఏమో ఖురాన్ ఉంది, వీళ్ళకేమో క్రిస్టియన్స్కి ఏమో బైబిల్ ఉంది. అది ఒక్కటే వాళ్ళకి. అసలు మన ఈ హిందువులకి ఉన్న గ్రంథం ఏంటి? ఎవరు అన్నారు హిందువులకి ఉన్న ప్రధాన గ్రంథం ఏంటి? ఇప్పుడు సింపుల్ అండి, వాళ్ళకి ఒక పుస్తకం ఉంది, మనకి ఒక. సార్, ఇప్పుడు మీరు మంచి సబ్జెక్ట్ మాట్లాడారు. ఏంటంటే ఈ హిందూ దేవాలయాలు కబ్జాకు గురైనాయి. కబ్జా ఎక్కడైనా అంతా మన దేశం వాళ్ళ చేతిలో, వేరే దేశం వాళ్ళ చేతిలో పోలేదు కదా. కబ్జా ఎట్లా ఉందంటారు అసలు? హిందువులకి విశేష అధికారాలు, ప్రత్యేక అధికారాలు పోనీయండి, వదిలేయండి. ఎందుకంటే విభజన మత ప్రాతిపదికన జరిగినా కానీ మనకి. సార్, ఇప్పుడు మీరు ఒక రిటైర్డ్ అధికారిగానే మీరు ఇంత బాధ్యతగా ఈ వయసులో కూడా చేస్తున్నారు. వీటన్నిటికీ అసలు ఆర్ఎస్ఎస్ అనే పెద్ద సంస్థ ఉంది కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటారు ఇదంతా? ఆర్ఎస్ఎస్ అంటే హిందూ ప్రపంచ చరిత్రలోనే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళంతా హిందూ ద్రోహులు ఎవరు లేరండి. అదేంటి కొత్తగా చెప్తున్నారు మీరు? కొత్త కాదు, పాతదే. హిందూ గురించి విషయం పాతదే, అది వాళ్ళకి చెప్పడం కొత్తగా, అంతే. విషయం పాతదే. కారణం ఏంటంటే అసలు ఇదంతా కూడా మీరు ఇంత వయసు వచ్చిన తర్వాత ఇంత పెద్ద హోదా అనిపించిందని మీరు తెలిసి ఫైట్ చేస్తున్నారు. పిల్లలకి పాఠ్యాంశాల్లోనే హిందూయిజం గురించి ఎందుకు చెప్పకూడదని అడుగుదాం అనుకున్నాను. అదే అయితే పెద్ద వ్యవహారం అన్నమాట. దీనికి ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే, ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ, ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం పొందుతున్న విద్యా సంస్థలు కానీ మతపరమైన విద్యాబోధన చేయకూడదు. హిందూ ధర్మం గురించి మాజీ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు చెప్పిన అనేక విషయాలు. అసలు ఈ ఆర్టికల్ 25 to 30 అంటే 25, 26, 27, 28, 29, 30లో ఏమేమి ఉన్నాయి? ఎందుకు దాన్ని అమెండ్మెంట్ చేయాలంటున్నారు? అలాగే హిందూ దేవాలయాల ప్రస్తుత పరిస్థితి ఏంటి? అసలు ఈ భారతదేశంలో హిందువులకి రక్షణ లేకుండా పోయింది. హిందువులు చాలా మెజారిటీ పీపుల్ ఉన్నా కానీ వాళ్ళకి ఎక్కడ కూడా ఏ అవకాశాలు లేకుండా పోతున్నాయి అని ఆయన చెందుతున్న ఆవేదన. నాగేశ్వర గారు చేసే ఈ హిందూ ధర్మ పరిరక్షణ ఒక ఉద్యమం, భారతదేశంలో అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఆయన సర్వీసులో ఆయన చేస్తున్న విధానం, ఇంకా ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ హాట్ సిటీ విత్ ఎంఎస్ఆర్ విత్ మాజీ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వర గారి కార్యక్రమాన్ని తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుతో హాట్ సిట్ విత్ ఎంఎస్ఆర్ పార్ట్ 1 ఈ బుధవారం సాయంత్రం 6 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.